హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మిమిక్రీ గురించి డిస్కస్ చేయడానికి ఆ, ఒక ప్లేస్ హైదరాబాద్లోని బేగంపేట, ఈ ప్లేస్లో వైట్ హౌస్, ఆ, ఇక్కడ ఒక ఛాయ్ తాగి మిత్రుడు నరేష్ కూడా వచ్చారు. మిమిక్రీ ఆర్టిస్ట్ ఆయన. మేము ఎప్పుడు మిమిక్రీ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. మిమిక్రీ గురించి బాగా డిస్కస్ చేయాలి అని చెప్పి మేమిద్దరం ఏదైనా ఒక మంచి ప్లేస్ ఉంటుందేమో అని వెతుక్కుంటూ ఆ వైట్ హౌస్ లోపల నుండి అలా అలా చూసుకుంటూ ఎక్కడైనా మాకు మంచి ప్లేస్ ఉంటుందా అంటే ఈ అన్న వెనకాల పార్క్ ఉంది అని చెప్పాడు నరేష్. ఆ పార్క్ దగ్గరికి అలా లొకేషన్లు అన్నీ చూసుకుంటూ నడుచుకుంటూ వెళుతున్నాం. బాగున్నాయి ఇక్కడ, మంచి షాపింగ్ కాంప్లెక్స్లు, వైట్ హౌస్, అంత క్లాస్గా రిచ్. హైదరాబాద్ సంగతి తెలిసిందే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మిమిక్రీ ఆర్టిస్ట్ నరేష్, నేను మిమిక్రీ గురించి డిస్కస్ చేయడానికి వెళ్తున్నాం. మిమిక్రీ గురించిన అందులో ప్రాక్టీస్ ఎట్లా ఉంటుంది, అసలు ఏంటి మిమిక్రీ సబ్జెక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడానికి ఈ ఆదివారం ఈవినింగ్ బేగంపేటలో అలా వెళ్తున్నాం డిస్కస్ చేస్తానికి. బేగంపేట పార్క్. సరే ఫ్రెండ్స్, మిమిక్రీ గురించి డిస్కస్ చేయడానికి అయితే నరేష్ నేను వచ్చేసాం. ప్రశాంతంగా ఇక్కడ రోడ్డు పక్కన బేగంపేట, ఇది కుందన్బాగ్ ఏరియాలో ప్రశాంతంగా ఎవ్వరు లేరు, పీస్ఫుల్గా ఉంది. వచ్చాం మిమిక్రీ గురించి డిస్కషన్ చేద్దాం. చెప్పు నరేష్, ఏంటి మిమిక్రీ గురించి ఏం డిస్కషన్ చేద్దాం? వయసులు మేము మాట్లాడుతూ ఉంటే వాకింగ్ చేసుకుంటూ వెళుతున్నాయి. నరేష్ అయితే సిగ్గుపడుతున్నాడు. ఒకసారి ఇటు చూడు, సిగ్గేస్తుంది కదా. వాయిస్కి సంబంధించిన టిప్స్ ఈరోజు నేను చెప్పి తీరాలి. ప్లేస్ మార్చేద్దామా? పద పద. ఏం తమ్ముళ్ళు, ప్లేస్ మార్చాం, ముందుకు పోతున్నాం. ఎటు పోతామో మాకే తెలియదు. ఇది చంద్రబాబు నాయుడు వాయిస్ అనగానే ఫస్ట్ చాలా కొంచెం బిగించాలన్నమాట. కళ్ళులో పెట్టి హీరో చూస్తూ ఉంటే వాయిస్ ఎలా రావాలంటే అదే అటు ఇటు చూడకు, అంటూ ప్రాక్టీస్ చేస్తే అక్కడి నుంచి హీరో చూస్తే అదే ఇట్లా ఉంటుంది అనమాట. అదే మాదిరిగా చూసుకుంటే అది 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 రావాలి. ఫస్ట్ వాయిస్ రావాలంటే ఆ టింజర్ అది పట్టుకోవాలి. అది ఒక దమ్మేసి వెళ్దాం. సిగరెట్ కాల్చేసా. నరేష్ గోపిచంద్ వాయిస్ చాలా బాగా చేస్తాడు, చాలా అద్భుతంగా చేస్తాడు. ఒక్కసారి గోపిచంద్ వాయిస్ నడుచుకుంటుంది, ఏం కాదు. ఎప్పుడైతే అమ్మాయికో లవర్ ఉంటాడో, లవర్ పవర్ ఉంటో, ఎత్తుకొచ్చింది లీడర్ అయినా రోడ్ అయినా వాని అమ్మ మొగుడైనా సరే గుండె పగలగొట్టి మళ్ళీ తీసుకుని వెళ్తాడు. చూసారా గోపిచంద్ వాయిస్? అట్లా అంటే నాకు రాదు గోపిచంద్ వాయిస్. అంటే ఇప్పుడు నాకు వచ్చింది, నేను చెప్తా. అట్లా ఏంటంటే చంద్రబాబు నాయుడు వాయిస్ ఇది పట్టుకోవాలి. హీరో చూస్తే ఏం జరుగుతుందంటే చాలా దారుణం, అంత సీరియస్గా ఆయన మాటలు, కళ్ళు పెట్టుకుని సీరియస్గా ఉండాలి. ఎప్పుడు నవ్వొద్దు. చంద్రబాబు నాయుడు చేసినప్పుడు ఎప్పుడు నవ్వొద్దు, ఫేస్లో ఎప్పుడు సీరియస్గా ఉండాలి. ఆ సీరియస్గా ఎక్కువగా మళ్ళీ బహిరంగ సభల్లో మాట్లాడినప్పుడు ఆయన గట్టిగా మాట్లాడాలి. మామూలుగా మాట్లాడినప్పుడేమో ఎక్కడికి పోతున్నాం, ఏం జరుగుతుంది, అవునా కాదా, చాలా దారుణం, ఏం చేస్తున్నాడే ముఖ్యమంత్రి, నేను అడుగుతున్నా, ఇవి ఆయన ఎక్కువ మాట్లాడేది. బయట మాట్లాడేటప్పుడు బహిరంగ సభలో గట్టిగా మాట్లాడతాడు, తెలుసు కదా. ఆ రోజు నేను మహాడితే అవునా కాదా తమ్ముళ్ళు, అవి మనం కూడా గట్టిగా అరవాలి. ఇక్కడ రోడ్డు మీద నేను అరవగలను కానీ నువ్వు అరవలేవు, ఓకేనా? పోజు మీకోసం అనాలంటే ఆయన ఏమంటాడు,
మీకోసరం ఏమంటాడు? నీకోసరం కోసరం మీకోసరం నేనున్నాను అంటాడు. అలాంటి మాట్లాడుతున్నా అని అన్నాడు. ఏమంటాడు? మహాడుతున్నాడు. నేను మహాడుతున్నా పాయింట్స్, మహాడుతున్నా, మీకోసరం, ఇలాంటి కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తారన్నమాట. సో అవి కనుక మనం ప్రాక్టీస్ చేయగలిగితే చంద్రబాబు నాయుడు గారి వాయిస్ ఈజీగా వస్తుంది. అవునా కాదా మీరు ఆలోచించుకోమని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇట్లా ఉంటుంది. మన కళ్ళు కానీ అన్నీ కానీ ఇన్వాల్వ్ అయిపోవాలి. మనం చేస్తామా లేదా జనాలు చూస్తున్నారు. కొంచెం నేర్చుకోవాలనుకునే వాయిస్ ఇప్పుడు నేను వెంటనే చెప్పినా రాదు. ఇప్పటికిప్పుడు నేను వచ్చేసి చెప్పేసామంటే ఇప్పుడు నాకు కూడా ఎవరైనా కొత్త ఏదైనా వాయిస్ వచ్చిన వాయిస్ ఉందనుకో, అది వచ్చేసి మీరు చేసేయండి అంటే నేను కూడా చేయలేను. ప్రాక్టీస్ చేయాలి. దానికి ఏంటి మూలం ఏంటి, టిప్స్ ఏంటి, అవన్నీ కనుక మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి.